చెప్పాను కదా, నువ్వు మాట్లాడకపోతే ఎలా ఉండదు. ఇదిగో ఎలా గోలాలొద్దు. ఇంకా గొడవ అయినప్పుడు ఫస్ట్ స్టేటస్ లో అందరినీ బ్లాక్ చేసేసి నా ఒక్కడి కోసం ఒకటి పెడతది. మీ మధ్య ఉన్నది నిబ్బా నిప్పి లవ్. ఈ డిజైన్ కి, అందగాడికి, ఈ కోటీశ్వరుడికి ఇంత ఎందుకు ఆశ ప్రేమ చూపిస్తుంది? అమ్మాయి చాలా అందంగా ఉంది మా. లడ్డుగడికి ఎలా పడిందో అదొకటే నాకు అర్థం కావట్లేదు. అంటే మా వాడు ఇట్లుంటాడు, మా వాడు అట్లుంటాడు, నాకు కావాల్సింది కలర్ కాదు, సో నాకు కావాల్సింది కేరింగ్ అని చెప్పి. ఇప్పుడు ఆ రంగులతో పనేం లేదులే కానివ్వండి. ఎప్పుడైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చామో అది కాదు మ్యాటర్, ఇదే పెద్దది ఇదే చిన్నదని నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఫోటో నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. లైక్ ఏంటి వీడు ఇట్లా ఉన్నాడు, వీడితో ఇప్పుడు నేను యాక్ట్ చేయాలని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. మూమెంట్ అని. And I always want a guy who's really very innocent. He is truly very innocent. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికి అమ్మమ్మ లాంటి చాలా ఎక్కువ లవ్, లేకపోతే అసలు చూపించడు. ఒక అమ్మాయి పక్క నుంచి వెళ్ళినా అసలు కన్నెత్తి చూడని పర్సన్ ఇతను. మా అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడ్డమ్మా, మాది చాలా పద్ధతైన కుటుంబం. ఈ లవ్ మ్యాన్షన్ లో మీ బంధం ముందుకు వెళ్లడంలో అదే బరువు ఇన్బ్యాలెన్స్ సృష్టించింది. నీకు ఎండలో తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. యాక్సెప్ట్ మై వీక్నెస్. నా మనసులో ఉన్న ప్రతిభ నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, నాకు ఓపెన్ గా మాట్లాడడానికి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. అది పోవాలి. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆ భయం, చిన్న భయం అని చూసావా, అది నీ సైడ్ నుంచి అది పోవాలనేది ఒక రిక్వెస్ట్. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు భయపడుతున్నావు అని. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఒక సిచ్యుయేషన్ లో పెయిన్ వచ్చిందంటే టక్మన్ లేచి రాయడం వేరు, రేపు హాస్పిటల్కి వెళ్దామన్నాం వేరు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా.